ఇప్పుడు నీకు ఒక గేదెకి ఎంత ఖర్చు అవుతుంది? అది మామూలుగా 5 లీటర్లు పాలు ఇస్తుందండి. 5 లీటర్లు 60 రూపాయలు, నెలకు 300 రూపాయలు, రోజుకి 300 రూపాయలు, నెల వచ్చేవరకు 900 రూపాయలు, ఖర్చు 4000 రూపాయలు అవుతుంది. ఖర్చు 4000 అవుతుంది, మనకి మిగిలేదు 5000. అప్పుడు దానికి 5000 మిగులుతుంది. అంటే మరి చూడి కదండి, కాదు అన్ని ఆవరేజ్న సంవత్సరానికి మూటి మీద ఎంత వస్తుంది నీకు? మూడింటి మీద అంటే 5000 ఖర్చులు బాను ఒక 56,000 పైగా ఉంటా ఉంటాయండి సంవత్సరానికి. అంటే అన్ని పాడి ఉండవు కదా సార్, సూడి ఉంటాయి, పాడి ఉంటాయి, మరి ఈ ఖర్చు కూడా దాని మీద కాదు. నేను అడిగేది ఏంటంటే ఒక 3-4 అయితే 15,000 రాదా నీకు నెలకు? వస్తాయండి. ఇప్పుడు ఇది అనుకోండి, ఇది 7 లీటర్లు 8 లీటర్లు ఇస్తుంది. అప్పుడు మనకి 20 లీటర్ల పాలు, అది 3, ఇది 7 దగ్గర 10 లీటర్ల పాలు అవుతుంది కదా పూటకి. అప్పుడు మనకి 2 పూటల మీద 20 లీటర్ల పాలు అవుతుంది. అట్లా అదే నేను లెక్కేసేది ఏంటంటే మీకు ఆదాయం రావడానికి ఆదాయం బాగుందండి. లోనికి వెళ్దాం. ఇంటి దగ్గర ఎవరు ఉన్నారు? రండి కూర్చోండి. ఈ ఇంట్లో నేను, మా కొడుకు. రా నువ్వు ఇట్రా. ఓకే రండి. నేను మా అబ్బాయి ఇంట్లోనే ఉంటాం. మా అబ్బాయికి 2 ఆడపిల్లలు, నాకు 2 ఆడపిల్లలు అయితే పిల్లలు పెళ్లి చేశాను. వాళ్ళు ఎటు అడిపోయారు, పిల్లవాడు పెళ్ళి అయింది. ఇక వాళ్ళు మేము ఈ గదులు ఈ ఇంట్లోనే ఉంటున్నాం. మేము ఇక్కడే మీ కొడుకు కూతుర్లు కూడా ఉంటారు? కూతుర్లు ఉంటాయి. 2 పెళ్ళిళ్ళు వెళ్ళిపోయారు? వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి. మనవరాళ్ళు 2. మనవరాళ్ళు కొడుకు బిడ్డలు? కొడుకు పిల్లలు 2. 6 మంది ఉన్నారు. 6 ఉన్నాం. అక్కడ చెప్పు విషయాలంటే ఇప్పుడు ఇల్లు బాగా మాకు వర్షం పడినప్పుడు తడిసిపోయి కారిపోయి నానా ఇబ్బంది పడుతున్నాం సార్. చాలా మేము దాని మీద ఇదవుతున్నాం. వర్షం పడినప్పుడు అసలు పగలు పద్దాక దాంట్లో కూర్చుంటున్నాయి కదా, అయితే నిద్రపోయే పనులు. అది బాగా ఇదవుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నా ఒకటి, ఒక ఇల్లు ఒకటి. ఇప్పుడు నీకు 3 గేదెలు ఉన్నాయి, 4 ఉన్నాయి, 3 పెద్దవి, 1 దూడ. ఇది కాకుండా ఏమన్నా ఉందా? ఇంకా గొర్రెలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 50 గొర్రెలు. 50 గొర్రెలు ఉంటే 2 ఉంటారు. మా అబ్బాయి కాస్తాడండి. మీ అబ్బాయి కాస్తాడు. ఇప్పుడు గొర్రెలు ఎట్లా మేపుతున్నావు నువ్వు? మేము గొర్రెలు అంటే మేము ఇప్పుడు ఈ రోజులు వచ్చేవారికి బయటికి వెళ్ళిపోతాం. బయటికి వెళ్ళిపోయి మేము అటు బాగా మన పంటలు అయ్యే కాళ్ళే వెళ్ళిపోయి అటు వేపుకుంటూ వస్తాం. 2 నెలలు 4 నెలలు 3 నెలలు. కూర్చోండి. ఏంటా మీ పిల్లలా? అవునండి. ఈ ఏం కోళ్ళండి, కోడలు కొడుకు. ఈ పిల్ల ఆ పిల్ల. మీరిద్దరు కూతుర్ని. నువ్వేం చదువుతావమ్మా? నువ్వు ఫస్ట్ క్లాస్. వీళ్ళిద్దరు మా తమ్ముడు గారి పిల్లలండి. ఓకే. నువ్వేం చేస్తావా? అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తావు. నువ్వేం చదువుకున్నావమ్మా? ఎంత నువ్వు? అదేం చదువుకున్నావు? ఎంత చదువుకున్నావు నువ్వమ్మా? ఎంత చదువుకున్నావు? కూర్చోండి, ఇట్లా పక్కన కూర్చోండి. కూర్చోండి. ఓకే అమ్మా, గుడ్. ఫ్యామిలీ అంతా చాలా మాకు ఆనందంగా ఉందండి. వెరీ నైస్. బాగా చదువుకున్నావా? ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. నువ్వు? ఫస్ట్ క్లాస్. యూకేజీ. ఎక్కడ? నూజివీడులో. ఏమి నేర్చుకున్నావు? స్కూల్లో నేర్చుకున్నావు కదా, స్కూల్కి పోతున్నావు కదా. 1-2 వచ్చినా? వచ్చా? నేను అడగనులే, సిగ్గుపడద్దు, ధైర్యంగా ఉండు. ఏంటమ్మా, నువ్వు బాగా చదువుకుంటున్నావా? ఫస్ట్ క్లాసా? ఏమేం చెప్తున్నారు స్కూల్లో? అక్షరాలు చెప్తున్నారా? ఇంగ్లీషా తెలుగా? ఇంగ్లీష్ కూడా చెప్తున్నారా? ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది. తెలుగు నేర్చుకుంటున్నావు లేదా? నేర్చుకుంటున్నావా? ఇంట్లో తెలుగులో మాట్లాడతావా, ఇంగ్లీష్లో మాట్లాడతావా? తెలుగులో. Bro, are you seriously saying I can just